पुष्टिं सुवर्णां हेममालिनीम् सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रायः करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्यां हिरण्यं प्रभूतं गवदास्योऽस्मान् विन्देयं पुरुषाणहम् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् क्षीरोदार्णवसम्भूते सुरासुरनमस्कृते मातः ममाभिलषितं सफलं कुरु नन्दिनी श्रीगोमात्रे नमः नमस्कारान् समर्पयामि गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु गोविन्द 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 द्रवणो ददातु कुबेराय वै द्रवणाय महाराजाय नमः शरञ्जेव शरदो वर्धमानयच्च विनिगमो भवति शतमिति शतं दीर्घ शतमेव शतात्मानम् ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ప్రతి సోదరుడికి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు అందరికీ కూడా సంక్రాంతి వేళ అందరికీ కూడా మంచి జరగాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధేనూనాం అస్మికామధుక అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా గోవు ఎందే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. గోమూత్రంలో ఎన్నో ఆయుర్వేద గుణములు ఉన్నాయి. గోమూత్రం అనేటటువంటిది నిత్యము త్రాగడం వలన క్యాన్సర్ వ్యాధి సమూలంగా నశింపబడుతుంది అని చెప్పి ఆధునిక శాస్త్రవేత్తలందరూ చెప్తూ ఉన్నారు. మన మహర్షులు ఎప్పుడో చెప్పారు, గోమూత్రంలో, గోమయంలో, గోక్షీరంలో
అన్నిటిల్లో కూడా ఎన్నో ఆయుర్వేద తత్వములు చక్కగా నిబిడీకృతమై ఉన్నాయి. నిత్యము గో సేవ చేయడం వల్ల మాతాపితృ సేవా ఫలం, శ్రీ గోవింద సేవా ఫలం, ఆ పరమాత్మ సేవా ఫలం అన్నీ కూడా దక్కుతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గోమయం వల్ల వచ్చేటటువంటి పొగ ద్వారా కూడా ఎన్నో రోగాలు పోతాయని, గోమూత్రంలో ఎన్నో ఆయుర్వేద గుణాలు, ఎన్నో గొప్పవైనటువంటి గుణాలున్నాయని చెప్తూ ఉన్నారు. ఈ మధ్యనే మన భారతదేశంలో గోమూత్రంలో బంగారం అనేటటువంటిది కూడా నిక్షిప్తమై ఉన్నదని, నిత్యము గోమూత్రం త్రాగడం వలన శరీరంలో ఉండేటటువంటి సకల వ్యాధులు నశించిపోతాయని చెప్తూ ఉన్నారు. ఇటువంటి గొప్పవైన గుణాల్ని అందించేటటువంటి గోమాతని ఈనాడు ఈ నరసరావుపేటలో మనందరం కూడా చక్కగా పూజించుకున్నాం. గోమాత అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాం. తద్వారా ఆ గోవిందుని అనుగ్రహాన్ని కూడా పొందాం. ఒక్కసారి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని గట్టిగా ఒక్కసారి ధ్యానిద్దాం.